హలో పీపుల్, హాయ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కై వరల్డ్ బై సుకన్య. ఇవాళ వీడియోలో మనం ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నాం. ఏంటో కొత్త విషయం అనుకుంటున్నారా? మరేం లేదండి, చిన్నపిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఏం పెడితే వాళ్ళకి అది హెల్దీ ప్లస్ టేస్టీ, తింటారు, హెల్దీగా గ్రో అవుతారు అనే విషయం పైన మన వీడియో అండి. చాలామంది తల్లులకి ఫస్ట్ టైం డెలివరీ అయింటారు కదా, వాళ్ళకి ఈ న్యూ బోర్న్ బేబీస్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలనే దానిపైన అవగాహన ఉండదు కదా. నేను విష్ణుకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. సో మెయిన్గా మనకు ఏమేమి కావాలంటే, నేను వాడేటువంటి క్యారెట్, బీట్రూట్, బీన్స్, పచ్చి బఠానీలు, ఆకుకూరలు, కొద్దిగా రైస్ అండి. ఇక్కడ బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాను నేను, అది కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది కదా వాళ్ళకి. అలా అని వీటన్నింటినీ శుభ్రంగా 2-3 సార్లుగా కడుక్కొని కట్ చేసుకోవాలి మనము. ఈ బఠానీలు కొద్దిగా అరగవండి, గ్యాస్ట్రిక్, సో కొద్దిగా తక్కువ అమౌంట్లోనే వేసుకోవాలి మనము. చూస్తున్నారు కదా, ఇలా ఎక్కువ అమౌంట్లో వాటర్ తీసుకొని బాగా కడగాలి వాటిని. మనం ఏ డాక్టర్ని అడిగినా మెయిన్గా చిన్నపిల్లలకి ఐరన్ అందించే ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వమంటారండి. సో ఐరన్ ఎక్కువగా పచ్చని ఆకుకూరలు మరియు కూరగాయల్లో ఉంటుంది, ప్లస్ డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది. ఇంకా మీరు ఇవ్వాలనుకుంటే మాంసము, బెల్లము, కొబ్బరి ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం తయారు చేసే ఫుడ్ విషయానికి వస్తే, నేనైతే వీటిలో ఏమేమి వేస్తున్నానో చూడండి. మరి అన్నీ ఎక్కువగా వేయకుండా ఒక లిమిట్గా కొద్దిగా వేసుకోండి. మీకు అవైలబిలిటీలో ఏ ఆకుకూరలు, కూరగాయలు ఉంటాయో వాటన్నింటినీ కొంచెం కట్ చేసుకొని పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా చిన్నగా కట్ చేసుకొని సపరేట్గా ఉంచుకుంటున్నాను నేను. అన్నీ బాగా ఉడికిపోయేలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బ్రౌన్ రైస్ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి. సో ముందుగానే నానబెట్టుకొని తర్వాత కుక్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. సో వీటన్నిటిని కుక్కర్లో వేసుకుంటున్నాను నేను. పచ్చి బఠానీలు, బీన్స్, బీట్రూట్, క్యారెట్, దెన్ ఆకుకూరలు ఇవన్నీ వేసి కొద్దిగా అవి ఉడకడానికి సరిపోయేంత మాత్రమే వాటర్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలండి. ఈ ఫుడ్ తినడం వల్ల చాలా హెల్తీగా గ్రో అవుతారండి పిల్లలు. విష్ణు నాకంటే స్పీడ్గా వెళ్ళిపోతాడు, పట్టుకోవడానికి చాలా స్ట్రెంగ్త్ అవసరం అవుతుంది. వింటున్నారు కదండి ఆ వాయిస్, ఇంకా ఎక్కువగా అరుస్తుంటాడు. అది జస్ట్ శాంపుల్ మాత్రమే. చాలా హెల్దీ అండి ఇది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా, ఎందుకంటే మనకు అన్నీ తెలిసినవే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో కొద్దిగా ఫ్రీగా ఉండే మామ్స్ ఇలా కుక్ చేసుకొని పిల్లలకి పెట్టుకోవడం చాలా మంచిది, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సిర్లాక్ అండ్ ఆల్. ఇది కొద్దిగా వాటర్ వేసి క్లోజ్ చేసేస్తున్నాను నేను. అవి బాగా ఉడకాలి కదా, గ్రీన్ పీస్ అంతా. సో కాసేపు ఒక 5 విజిల్స్ దాకా పెట్టాను నేను. దెన్ మిక్సీ జార్లోకి తీసుకొని దీనిని బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా స్మూత్గా అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా పళ్ళు ఉండవు కదా. సో ఈజీగా అలా పెట్టుకొని మింగేసేలాగా. ఇంకొకటి చాలా ఇష్టంగా తింటారండి, బీట్రూట్, క్యారెట్ ఉంది కదా, కొంచెం స్వీట్ టేస్ట్ తెలుస్తుంది. జనరల్గా పిల్లలకి ఫుడ్ పెట్టడం పెద్ద టాస్క్ లాగా ఉంటుంది పేరెంట్స్కి, బట్ ఇదైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి, వాళ్ళే ఇష్టంగా తినేస్తారు. ప్లస్ హెల్దీ, టేస్టీ అండ్ ఈజీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మై ఛానల్.